భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశంలో రోజు రోజుకు బలపడుతున్నటువంటి సందర్భంలో చంద్రశేఖరరావు గారు ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని దూషిస్తున్నటువంటి విధానం అనేది నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయం. దుబ్బాకలో ఒక ఎమ్మెల్యే గెలిస్తే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గెలిస్తే సహించలేక ఎన్ఆర్ఈజీఎస్ నిధులని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లకు ఇవ్వకుండా ఎంపీటీసీలకు ఇస్తామని రాజకీయాలు చేసి గ్రూపు తగాదాలు పెడుతున్నప్పటికీ కూడా చాలా మంది సర్పంచులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రలోభాలకు లొంగకుండా పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు. కొంతమంది సర్పంచులు ఇటీవల కాలంలో చేగుంట నుంచి దుబ్బాక వరకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అట్లా చేరినటువంటి సర్పంచుల మీద కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కొనసాగిస్తా ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఒక్క ఎమ్మెల్యేని సహించలేని మీరు ఉత్తర భారతదేశం వేరే, దక్షిణ భారతదేశం వేరే, నరేంద్ర మోడీ గారు తెలంగాణని సరిగా చూస్తలేడని కుట్ర చేయడం అనేది దురదృష్టకరం. గతంలో అనేక సంవత్సరాల పాటు విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసి దేశం కోసం, ధర్మం కోసం, తన నమ్మిన సిద్ధాంతం కోసం గ్రామస్తుల చేత పార్టీ రహితంగా ఎన్నుకోబడినటువంటి నరసమ్మ శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు సర్పంచ్ గారు, వారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతూ తన సొంత ఇంటికి వచ్చినట్టు శ్రీకాంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు భావించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే హిందూ ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్తులో అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో, కసాన్పల్లి సర్పంచ్ గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినందుకు వారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యుడిగా వారి గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని, సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.